హాయ్ అస్పిరెంట్స్, నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక టీజీపీఎస్సి గవర్నమెంట్ వాళ్ళు, టీజీపీఎస్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ ఇటీవలి కాలంలో నూతన సిలబస్ మార్పులను చేయడం జరిగింది. అందులో భాగంగా మరి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణని మరి చేర్చారు. ఇంకా మార్పులు కానీ ఇంకా అందులో సబ్ టాపిక్స్ కానీ ఎలా ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి చూడండి, టీజీపీఎస్ వాళ్ళు న్యూ సిలబస్లో భాగంగా ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ని యాడ్ చేశారు, విపత్తు నిర్వహణ. మరి విపత్తు నిర్వహణని ఇక్కడ ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్, సెకండ్ వన్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అండ్ థర్డ్ వన్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఇలా 3 భాగాలుగా విభజించడం జరిగింది. దాదాపు ఇందులో నుంచి అడిగితే మార్కులు 12 నుంచి లేదా 15 లేదా 15 నుంచి 17 మార్కులు అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో సబ్ టాపిక్స్ విపత్తు నిర్వహణ, నివారణ వ్యూహాలు మరియు ఉపశమన వ్యూహాలు, ఇలా 3 భాగాలు విభజించడం జరిగింది. ఈ మూడిట్లలో సబ్ టైటిల్స్ ఇచ్చాడు. మ్యాక్సిమం 5 మార్కులు ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మరి విపత్తు నిర్వహణలో చూసినట్లయితే ఇందులో 2 రకాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకటి నేచురల్ డిజాస్టర్, సహజ విపత్తు. సెకండ్ వన్ హ్యూమన్ డిజాస్టర్, అనగా మానవుని ప్రేరేపిత విపత్తు. ఇలా 2 భాగాలు విభజించడం జరిగింది. మరి సహజ విపత్తులు ఏమేమి అంశాలు ఉంటాయంటే, సహజ విపత్తులో వరదలు, ఫ్లడ్స్, వరదలు. మరి వాన వచ్చానంటే వరద వస్తుంది, మరి వాన రాకపోతే కరువు వస్తుంది, డ్రాట్స్, కరువు వస్తుంది, కరువు. మరి తర్వాత చూసినట్లయితే మరి సైక్లోన్స్, తుఫాన్లు. ఆ తర్వాత సైక్లోన్స్ తర్వాత ఎర్త్ కేక్స్, భూకంపాలు. తర్వాత సునామీ. తర్వాత వాల్కనీస్, అగ్నిపర్వతాలు. ఇవి సహజ విపత్తులో ప్రధానమైన అంశాలు. వీటితో పాటు ల్యాండ్ స్లైడింగ్, కొండ చర్యలు విరిగిపడడం, అలాగే థండర్స్, ఉరుములు, మెరుపులు, పిడుగులు వేయడం మరియు వడదెబ్బ అంటే వడగాలుల వలన నష్టపోయినటువంటి అంశాలు ఈ నేచురల్ డిజాస్టర్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే విపత్తును 2 రకాలు విభజించారు. ఒకటి సహజ విపత్తు, 2 హ్యూమన్, మానవుని ప్రేరేపిత విపత్తు. ఇలా ఫ్లడ్స్ వరదలు, డ్రాట్ కరువు, సైక్లోన్స్ తుఫాన్లు, ఎర్త్ కేక్స్ భూకంపాలు, సునామీ, వాల్కనీస్ ఇవి ప్రధాన టాపిక్లు. వీటితో పాటు కొండ చర్యలు విరిగిపడడం, ఉరుములు, పిడుగులతో నష్టపోవడం లాంటి అంశాలు సహజ విపత్తులో ఉంటున్నవి. ఇక రెండోది హ్యూమన్ డిజాస్టర్స్ అంటే ప్రపంచ యుద్ధాలు, వరల్డ్ వార్స్. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం వచ్చింది, అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం వచ్చింది, మరి ఆ నష్టాన్ని మరొక ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండడానికి ఎలాంటి నివారణ వ్యూహాలు సూచించారు అనేది మరి ఇందులో చూసుకుంటాం. అలాగే ప్రపంచ యుద్ధాలతో పాటు ప్రపంచ యుద్ధం తర్వాత ప్రచ్ఛన్న యుద్ధాలు, కోల్డ్ వార్స్, ప్రచ్ఛన్న యుద్ధాలు 1947 నుంచి 1991 వరకు కోల్డ్ వార్స్ జరిగినవి ప్రచ్ఛన్న యుద్ధాలు చూసుకుంటాం. ఆ తర్వాత బయో వార్స్ అంటే జీవ యుద్ధాలు, అంటే కరోనా కానీ వైరస్లు సృష్టించడం లాంటివి బయో వార్స్ లాంటివి చూసుకుంటాం. ఆ తర్వాత రైల్ యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు మరియు ఎయిర్ యాక్సిడెంట్స్, విమాన ప్రమాదాలు. అలాగే ఫైర్ యాక్సిడెంట్, అగ్ని ప్రమాదాలు, ఆ తర్వాత వాటర్ యాక్సిడెంట్స్, జల ప్రమాదాలు,
అలాగే ట్రాంప్లింగ్ 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 తొక్కిసలాట, అలాగే బాంబ్ బ్లాస్టింగ్ టెర్రరిస్టుల అటాక్, ఇవన్నీ హ్యూమన్ డిజాస్టర్ పరిధిలో అంశాల కిందకి వస్తాయి. ఇది విపత్తు నిర్వహణ. ఆ తర్వాత సెకండ్ వన్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్, మరి నివారణ వ్యూహాలు. విపత్తు వచ్చిన తర్వాత ఎలాంటి నివారణ వ్యూహాలు తీసుకుంటారు అనేది ఇక్కడ ఒక టాపిక్. ఇందులో 3 అంశాలు ఉంటవి: ప్రైమరీ పాలసీస్, సెకండరీ పాలసీస్, థర్డ్ పాలసీస్. ప్రాథమిక విధానాలు, ద్వితీయ విధానాలు మరియు తృతీయ విధానాలు లాంటివి చూసుకుంటాం. మరి ప్రైమరీ పాలసీలు ఏముంటవి? అసలు రాకుండా ఉండడానికి, ఇప్పుడు వరదలు రాకుండా ఉండడానికి ఏం చేస్తాం, కరువు రాకుండా ఉండడానికి ఏం చేస్తాం, అలాగే తుఫాన్లు రాకుండా ఉండడానికి, అలాగే ప్రపంచ యుద్ధాలు రాకుండా ఉండడానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటాం అనేది ఒకటి తెలుసుకుంటాం. ఇక 2, ప్రారంభ దశలోనే గుర్తించి, అంటే వరదలు కానీ, కరువు కానీ, తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ, యుద్ధాలు కానీ ప్రారంభ దశలోనే గుర్తించి వాటికి నివారణ చర్యలు తీసుకుంటాం. ఒకవేళ వచ్చాక దాని తీవ్రతను బట్టి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటాం అనేది తృతీయ భావంలో చూసుకుంటాం. ఇవి 3 నివారణ వ్యూహాలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ వన్ ఉపశమన వ్యూహాలు, మిటిగేషన్ స్ట్రాటజీస్. ఇలా ఏముంటవి? 1 నిపుణుల సూచనలు, అంటే ఈ విపత్తులు రాకుండా ఉండడానికి డిఫరెంట్ మెంబర్స్ నుంచి, ప్రొఫెసర్స్ నుంచి మనం సజెషన్స్ తీసుకుంటాం, నిపుణుల సూచనలు తీసుకుంటాం. మరి భద్రతా చర్యలు, మరి డిజాస్టర్ మేనేజ్మెంట్కి NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్, వాళ్ళ యొక్క భద్రతా చర్యలు అనేది ఇక్కడనే తీసుకుంటాం. మరి ఇవి రాకుండా, మరి విపత్తులు సంభవించకుండా ఏం చేస్తామంటే ప్రకృతిని డెవలప్మెంట్ చేయడం, అంటే మొక్కలు నాటడం, ప్రకృతిని కాపాడడం లాంటి అంశాలు చూసుకుంటాం. ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్. సో TGPS వారు ఇటీవల విడుదల చేసినటువంటి న్యూ సిలబస్, అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ లోని ఈ 3 అంశాలను చేర్చాలని చెప్పడం జరిగింది. మరి నోటిఫికేషన్ టైంలో అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ లాంటివి చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా రిలీజ్ చేస్తామండి. ఈ వీడియో మరి నూతనంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి, అలాగే ఇదివరకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఈ సిలబస్లో అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. మరి కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు మరి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.